ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అమ్మ, మీనరాశి వారికి కాస్త ఈ ఆగస్టు మాసంలో 16వ తేదీ వరకు కాస్త ఓపిక పడితే చాలమ్మా. ఎందుకంటే మనకి గ్రహ గోచార స్థితిగతులను మనం పరీక్ష చేసినట్లయితే కనుక సూర్య భగవానుడు మెయిన్ మాసకారకుడు. కానీ ఆగస్టు మాసంలో ఆయన 2 రాశులు మారుతాడు. 16 వరకు 5వ స్థానంలో ఉంటాడు. ఆయన కర్కాటక రాశిలో 5వ స్థానంలో ఉండి, మరి ఆయన 6వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉన్నాడు అంటే వీరికి చేసిన సేవకి గుర్తింపు లభించకపోవటం, ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉండకపోవటం, ఎంత కష్టపడ్డా దానికి తగ్గ ఫలితం లభించకపోవటం, ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో అనేటువంటి ఒక భయము, అసలు ఉద్యోగం ఉండదేమో, మనం ఇంకేదన్నా ఆలోచన చేయాలి, ఇట్లా ఆలోచనలు ఎక్కువగా వస్తూ 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 బలహీనపరుస్తూ ఉంటాయి. ఇక వీళ్ళు చేసే ఉద్యోగంలో వీళ్ళకి తిరుగులేదనే లెవెల్కి వీళ్ళ యొక్క స్ట్రాటజీ మారిపోతుందమ్మా. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి స్ట్రాటజీ మారుతుంది. ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగ వ్యవస్థలో సూర్య భగవానుడు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఉద్యోగాన్ని రిలీజ్ చేసేస్తాడు. గవర్నమెంట్ జాబ్స్ కూడా కొంతమందికి జన్మజాతకంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన భావాలు యాక్టివేట్ అయ్యి, గ్రహాలు యాక్టివేట్ అయితే సూర్య భగవానుడు ఇప్పుడు రాగానే కొంతమందికి ఉద్యోగ వ్యవస్థలో మంచి జాబ్స్ వస్తాయి. చిన్నదో పెద్దదో ఒక్కసారి లాక్ అయితే ఉద్యోగంలో గవర్నమెంట్లో ఇబ్బంది ఏం లేదు కదమ్మా, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఈ గురుడు పంచమంలో ఉంటాడు కదా, మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చక్కగా ప్రయాణాలు, ఉద్యోగం పోయినప్పుడు ఎంత బాధపడ్డారో వచ్చిన తర్వాత ఒక్కసారి పైకి చూసి కాలానికి నమస్కారం చేసుకుంటారు. భగవంతుడా, నా కష్టాలు తీర్చేసావు, నాకున్న రోగాలన్నీ కూడా, వాళ్ళకున్న రోగాలన్నీ కూడా తొలగించుకునేటటువంటి సరైన సమయం ఇది. తండ్రి గారితో గొడవలు ఉన్నా, బంధువులతో సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోయి ఒకరికొకరు చక్కగా ఆనందంగా ఉండేటటువంటి రోజులు ఈ ఆగస్టు 15 తర్వాత. దానికి తోడుగా మనకి సీజన్ ప్రారంభం అవుతుంది. గృహప్రవేశాలని, పెళ్ళిళ్ళని, అమ్మవారి వ్రతాలని, వాళ్ళకి పిలుచుకోవడం, వీళ్ళు వాళ్ళ ఇంటికి పిలుచుకోవడం, అక్కలు, అన్నలు, బావలు, వదినలు, చక్కగా ఆనందకరమైన భోజనాలు, వసతులు, ఇంత ఆనందకరమైనటువంటి విషయాలు వీళ్ళకి జరగటానికి మీనరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అయితే కుజుడు చతుర్థంలోకి ఉంటాడు. కుజ భగవానుడు చతుర్థం. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? తండ్రి గారు సలహా ఇవ్వటము, అదే కుటుంబంలో అన్నదమ్ములు కానీ, అరే బాబు అక్కడ మంచి ల్యాండ్ ఉంది, నీ దగ్గర వీలుంటే డబ్బు పెట్టుకో, లేకపోతే నాన్నను అడుగుదాము, ఆ ల్యాండ్ కొంటే భవిష్యత్తులో పెరుగుతుంది అని చెప్పి ఒకళ్ళు, అక్కడ వ్యాపారంలో మనం డబ్బు పెడితే మంచి లాభాలు వస్తాయట, కలిసి వస్తాయని ఒకళ్ళు. అంటే ఇటు వ్యాపార పరంగా, ఇటు గృహపరంగా, ల్యాండ్స్ పరంగా ఎన్నో రకాలైనటువంటి మంతనాలు, అంటే చర్చలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో. ఈ కంపల్సరీ వాహనం అన్నా, ల్యాండ్ అన్నా కొనటానికి వీళ్ళు అవకాశం తీసుకుంటారు, ఒక మంచి పని ప్రారంభం చేస్తారు. లేదా అన్నదమ్ములకి మధ్య ఉన్నటువంటి కొన్ని కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళకి కలిసి వచ్చి చక్కగా ఆ వచ్చిన లాభాలను పంచుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఇస్తుంది. ఇంకొంతమందికి జన్మజాతకంలో ఏదైనా తేడాలు ఉంటే ఇదే ల్యాండ్ ఇష్యూస్, లేకపోతే కుటుంబపరమైనటువంటి ధన సమస్యలు, అప్పుల సమస్యలు. కుజుడు ఏంటంటే శత్రువుల్ని, రోగాల్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. కుటుంబపరంగా, తండ్రి పరంగా, చేసే ఉద్యోగపరంగా కంపల్సరీ వీళ్ళకి సమస్యలు అధికమయ్యే అవకాశం. అంటే వీళ్ళు స్టాండర్డ్గా ఉండటానికి ఎవరికో ఒకరికి ఉద్యోగంలో డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇస్తాం అని చెప్పనేసరికి వీళ్ళ కోపావేశాలు పెరిగిపోతాయి. దాని ద్వారా వీళ్ళు ఉద్యోగంలో స్టాండర్డ్ ఉండదేమో అని భయంతో ఎన్నో రకాలైనటువంటి కోర్టు సమస్యల వైపుకి వెళ్తూ ఉంటారు. అంటే కోర్టుల్లో దావాలు వేయటం, ఇట్లా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అమ్మ, అనుకున్న అభీష్టము నెరవేరకపోవడం వల్ల కూడా కోపావేశాలు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే విద్యార్థులు, మీనరాశి విద్యార్థులకి ఎవరైతే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి అని ఆలోచనతో ఉంటారో విదేశాలకు వెళ్ళి కంపల్సరీ సిద్ధిస్తుంది. విదేశీ యోగం ఉంది మీనరాశి వారికి, కంపల్సరీ సిద్ధిస్తుంది, లాభం కలుగుతుంది అంతేగా. ఎందుకంటే కుజగ్రహము ఆయనకున్న భావాధిపత్యాలు, ఆయన ఉన్నటువంటి స్థానము, ఆయన చూసే దృష్టి, ఇవన్నీ మంచి యోగాన్ని కలుగజేస్తున్నాయి. ఆదాయం లేకపోగా మీనరాశి వారికి అనుకున్న అభీష్టాలు నెరవేరకపోగా
వీరికి ఉన్న ఆలోచనలు కూడా భంగపాట్లు కలుగుతూ, ఉద్యోగంలో వీరికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ, కొంతమంది ఉద్యోగాలు కూడా పోయి, కొంతమందికి ఉద్యోగాలకు అప్లై చేసుకొని రాక, ఇట్లా సూర్య భగవానుడు బలహీనుడై గురుడుతో ఉన్నాడు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగానికి విపరీతంగా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఆలోచన మొత్తం ముడిగట్టి పెడతా ఉంటారు ఒక చోట, అయినా కూడా జరగదు. ఒకటే ఒక ఛాన్స్ వస్తుంది ఇప్పుడు ఆగస్టు మాసంలో. ఎప్పుడైతే మనకి లక్ష్మీదేవి ప్రసాదం అనుకోండి, శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ మీనరాశి వాళ్ళకి కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని భావించాలి. ఎక్కడ సూర్య భగవానుడు ఈ ఆగస్టు 17వ తేదీన తన యొక్క సొంత రాశిలోకి, సింహరాశిలోకి, మూల త్రికోణ రాశిలోకి బలంగా ప్రవేశిస్తున్నాడు. సొంత ఇంట్లోకి రాగానే రిలీజ్ అయిపోతుంది వ్యవహారం అంతా. బాధపడుతున్న అంటే ఉద్యోగరీత్యా కానీ, ఆరోగ్యరీత్యా ఎవరైనా బాధలు పడుతున్నా, అప్పుల రీత్యా ఎవరైనా బాధలు పడుతున్నా, అవన్నీ కూడా రివీల్ అయిపోయి సూర్య భగవానుడి కిరణాలు వీళ్ళని రక్షిస్తాయని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే 6వ స్థానంలో అమ్మ సెల్ఫ్ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు కూడా ఆత్మ చైతన్యాన్ని ఎక్కువగా మనకి ఇస్తూ ఉంటాడు. అది మరి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కిరణాలు కూడా మన మీద అట్లాగే పడతాయిగా, ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ వ్యవస్థలో. ఇక శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి? శత్రువులు అంటే ఏం లేదమ్మా, సినిమాలో చూపించే శత్రువులు కాదు. మనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు, మన చుట్టూ ఎవరైనటువంటి వాళ్ళో నిశితంగా పరీక్ష చేసేటటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ సూర్య భగవానుడు వారికి ఇస్తూ ఉంటారు. ఎవడు శత్రువుడు, ఎవడు ఆగంతకుడు, ఎవడు నీ ఉద్యోగంలో నీకు ఇబ్బంది పెట్టాడు ఇంతకాలం, నువ్వు వాడిని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇప్పుడు చూపించి నీ అహంకారం, నీ యొక్క ప్రతిభ ఏంటో చూపించు అని చెప్పి సూర్యుడు రిలీజ్ చేస్తాడు. ఇంకొకటి, ఎవరైతే వివాహపరమైనటువంటి యోచన చేస్తున్నారో వారికి ప్రయత్నాలలో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి, ఎందుకంటే శుక్రుడు వివాహ కారకుడు కావచ్చు. శుక్రుడు ఎప్పుడైతే సప్తమంలో నీచ స్థితిలో ఉన్నాడో వివాహపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వివాహం అయి అన్యోన్య దాంపత్యంగా ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబ వ్యవస్థల వలన కానివ్వండి, లేకపోతే కుటుంబీకుల్లో బంధువుల వలన కావచ్చు, వాళ్ళ తరపు వీళ్ళ తరపు ఎవరో ఒకళ్ళు అంతర్గతంగా శత్రుత్వాన్ని లోపల పెట్టుకొని సరైన సమయంలో వీళ్ళ మధ్య కాస్త హోమం పొడేస్తారు. దానివల్ల ఏమంటే పొగ ఎక్కువ అవుతుంది. నెయ్యి వేస్తే కాస్త మంటన్న వస్తుంది, వీళ్ళు పొగ వచ్చేటట్టుగా ఏదన్నా ధూపం వేస్తారు. ఏమవుతుందంటే విడిపోతారని చెప్పను, కాకపోతే సమస్యల పర్వం అవుతుంది. వీళ్ళు ఆలోచించింది ఒకటి, ఎందుకు భార్యాభర్తలైన కుటుంబంలో ఏదో ఆలోచిస్తారు, భర్త వస్తే ఇట్లా, భార్య వస్తే ఇట్లా అని. అక్కడ కూడా అంటే అది ఫుడ్ విషయంలో కావచ్చు, చీరల విషయంలో కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, అంటే కొనుగోళ్ళు అమ్మకాల విషయాల్లో కావచ్చు. కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి కొంతమందికి జన్మజాతకాలలో గనక పెళ్ళైనటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సరైనటువంటి సంభాషణ లేక, లేకపోతే నాతో సరిగ్గా మాట్లాడు, అన్ని అవలక్షణాలు ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చి దాంట్లో తల్లిదండ్రులు, కుటుంబీకులు అందరూ యాడ్ అయిపోతారు. అందరూ యాడ్ అయిపోయి వాళ్ళిద్దరిని విడదీసేసి ఎక్కడో అక్కడ లాయర్లు లేకపోతే ఈ ఉంటాయి కదా ఆ సమస్యల దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ కోర్టు సమస్యలు, న్యాయస్థానాలు, ఈ సంస్థలకు వెళ్తారు. అవి రాకుండా జాగ్రత్త పడాలని ఒక చిన్న సూచన. గ్రహస్థితి శుక్రుడు బాలేదు కదా, దానితోడు కుజుడు కూడా చూస్తున్నాడు. కుటుంబంలో కంపల్సరీ విద్వేషాలు ధనపరంగా యాక్టివేట్ అవుతాయి. కొంతమందికి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, కుటుంబంలో భార్యకైనా భర్తకైనా ఇంట్లో సరిగ్గా సమస్య ఇలా ఉన్నప్పుడు ఇంకెందుకు రెండో పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా, ఇట్లాంటి పిచ్చ ఆలోచనలు కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ మీనరాశి వాళ్ళు. అవి కూడా కంట్రోల్ చేసుకోండి. గ్రహస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు. ముందు మీ జన్మజాతక స్థితి కరెక్ట్గా ఉందో లేదు చూసుకోవాలిగా, చూసుకొని అప్పుడు గోచారంలో ఇట్లా ఉందంటే అట్లా, గోచారంలో ఆ గ్రహాలు అట్లా చూడడం వలన ఇలాంటి భావాలు కలుగుతాయి, మానసిక భావాలు కలుగుతాయి. దాన్ని మనం ఆచరిస్తూ పోతే ఎట్లా? గురువు గారు చెప్పారు కదా ఇట్లాగే జరుగుతుంది అనుకుని రెండో పెళ్లి గురించి ఆలోచించకూడదు. ఆలోచనల్ని కండిషన్ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, వెంటనే అరే గురువు గారు చెప్పారు కాబట్టి మనం అట్లా ఉండకూడదు, మన ఆలోచనలు మార్చుకోవాలనుకోలే. కానీ ఆయన చెప్పాడు కాబట్టి మనం అట్లాగే పోదాం అనుకుంటే ఏమవుతుంది, ఎదురుకుండా ఊబిలోకి పడిపోతారు. ఉన్న కుటుంబ వ్యవస్థ నెక్స్ట్ మంత్ బాగుండొచ్చేమో. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ధన విషయంలో ఎవరికైనా సహాయ సహకారాలు చేసినా, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా ఇది సరైన సమయం కాదు. జాగ్రత్తగా ఉండండి. కళ్ళ ముందు మీకు అన్నీ మంచిగానే లాభాలు వస్తాయని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఉద్యోగాల్లో చేసేవాళ్ళు కూడా మీరు పెట్టండి మీకు మంచి లాభం వస్తుందని చెప్తారు. ఏ విధమైనటువంటి లాభాలు రావు. మీనరాశి వారు ఏలినాటి శనికి చక్కగా పుష్కలంగా ఆయన కూర్చొని ఉన్నాడు మీ ఇంట్లో, అది గుర్తుపెట్టుకోండి. మీనరాశి వాళ్ళు ఆయన వక్రించడం ద్వారా
వెనక భావాలను కూడా ఇస్తూ ఉంటాడు. అంటే పెట్టుబడులు బెటరా అంటాడు, డిప్రెషన్స్ ఇస్తాడు, నిర్లిప్తత ఇస్తాడు. ప్రతి పని వీళ్ళు అనుకున్నది మొన్నటిదాకా ఆలస్యంగానే జరుగుతుందని నమ్మకం ఉండేది, ఇప్పుడైతే అది జరగదని చెప్పి ముందు వీళ్ళే ఫీల్ అయిపోతారు అనమాట. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా అమ్మ, కాస్త వెనకాల ఉన్నటువంటి రాహువు కూడా ఇప్పుడు కుజ నక్షత్రంలోకి మారినప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఎత్తు అయితే రాహు ఇచ్చే ఫలితాలు, శని ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, కుజుడు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు. ఆర్థికంగా విపరీతమైనటువంటి నష్టాలు, పిల్లల చదువుల గురించి కావచ్చు, ఈ భూముల వ్యవహారాల గురించి నష్టపోవడం, మోసపోవడం ఎక్కువగా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కూడా, తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా ట్రావెలింగ్స్ ఎక్కువ పెట్టడం, డబ్బులు ఖర్చు పెట్టడం, వాళ్ళకి హాస్పిటల్కి ఖర్చులు ఎక్కువ అవటం, ఇలాంటివి చూస్తుండగానే మీ కళ్ళ ముందు అన్ని భ్రాంతి కలిగేసేసి భయపడి అనవసరమైనటువంటి డబ్బుని తగలేసి నష్టపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. రాహు వలన జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు శుక్రగ్రహం బాలేదు కాబట్టి దంపతులు అయితే కనుక కంపల్సరీ శ్రావణ మాసంలో ఇరువురు కూర్చొని అమ్మవారి యొక్క ఆరాధన, లక్ష్మీదేవిని చేస్తారా, ఇంకే అమ్మవారిని ప్రార్థన చేస్తారో, వరలక్ష్మి అమ్మవారి పూజకి ఇద్దరు కూర్చొని చేసుకోవడం విశేషం. ఎక్కువ ఆడవాళ్ళు చేస్తారు, కానీ దంపతుల మధ్య సమస్యలు చాలామందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యంత వరకు భార్యాభర్తలు కూర్చొని పూజ చేసుకోండి. ఆ యొక్క పూజా ఫలితం ఏంటంటే ఈ శుక్రుడు నీచిలో ఉన్నటువంటి స్థితిని తొలగించేసి మంచి లాభాన్ని కలుగజేస్తుంది. ఐశ్వర్యం కావాలి ఎవరికైతే అంతకుముందు నేను డబ్బులు ఇచ్చి నష్టపోయాను అనుకున్న వాళ్ళు కనకదార స్తోత్రాన్ని చదువుకోండి. లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన శ్రీ సూక్త జప పారాయణ ఉంటుంది. అంటే నేను చేస్తూ ఉంటాను కాబట్టి నా పీఠంలో ఇన్నిసార్లు చేస్తే వాళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళు ఇవ్వకపోతే ఇలాంటి డబ్బులు కూడా రావడానికి ఈ శ్రీ సూక్త జప పారాయణ చాలా యూజ్. లేదా లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవండి. అమ్మవారి యొక్క సౌందర్య లహరి ఉంటుంది, దాంట్లో ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని డబ్బు రావడం కోసం ఏదో మంత్రాలు ఉంటాయి, అవి పట్టుకోవటం. అంటే శుక్రుడు ఎవరికైనా సరే బట్టలు దానం చేయటం, కొత్త వస్త్రం కొని ఎవరికొకరికి ఇవ్వటమే, బంధువులు ఎవరికొకరికి, స్త్రీకి బొట్టు పెట్టడం, బంధువులు. ఇట్లా ఏదైతే గనక మీనరాశి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కర్మదోష దోషమైనటువంటి శని దోషాలు పోవాలి, వెనకాల ఉన్న రాహు దోషాలు పోవాలి. ఇన్ని దోషాలు పోగొట్టుకోవాలంటే ఉన్నంతలు చేయాలి. బుధుడు కూడా వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి వీళ్ళ ఆలోచన, వీళ్ళ తెలివితేటలు ఉపయోగిస్తేనే లాభాలు వస్తాయి. తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఓం శ్రీమాత్రే నమః.